రాకుండా ఉండటానికి పైన పెట్టగోడ కట్టమని చెప్పిన వాక్యం చెప్తుంది. అయితే ఇంటికి పెట్టగోడ అనేది కొండ వాక్యం. ఎందుకంటే దాని మీద ఎవరైనా పడిపోతే హత్యా దోషం అనేది, ఆ మరణ దోషం అనేది మనకి వస్తుంది. అలాంటిది దుష్టుడు ఏం చేశాడు తెలుసా? ఈ వాక్యం ఎరిగిన వారు అన్నీ సక్రంగానే ప్రతిదీ కూడా పునాది తీయాలన్నా, స్లాబ్ వేయాలన్నా, దేనికైనా ప్రార్థనతోటి వీరు కొనసాగిస్తున్నారు కనుక ఆ దోషం అనేది నేను తర్వాత ఎప్పుడో చూడటానికి ఉండదేమో, ఈలోగానే ఏదో చేసేది ఎడవిళ్ళు అని చెప్పేసి యవనస్తుడిని ఏదో చేయాలని ఆ అడవిలో ప్రయాణం చేస్తూ ఉంటే అమ్మకి ఒక కళ ఆల్మోస్ట్ గోడలన్నీ తెచ్చిపోయి స్లాబ్ వేసే టైం లేదు. ఎవరో ఒక మనిషిని ఇలాగా ముడుచుకుని అటువైపు నుంచి ఒక మనిషి అక్కడ చచ్చిపోయిన మనిషి, అంత బలమైన మనిషిని అటు నుంచి ఇచ్చిపోయినట్టు ఒక కళ వచ్చిందనేసి పెద్దమ్మ చెప్పింది. మాకు ఆ కళకి చాలా భయం వేసేసింది. అందుకే మాట చెప్పాలని సాక్ష్యం చెప్తుంది. చెప్పడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు. ఆ కళను బట్టి నేను చాలా నలిగే తెచ్చుకున్నాను. కట్టే సమయంలో ఎప్పటికీ ఏ పని జరగకూడదు, పని చేసే వాళ్ళకే కానీ ఇంట్లో వాళ్ళకే కానీ ఎప్పటికీ కూడా, పిల్లలు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు, ఎవరికి ఏ హాని కలగకూడదని. ఈ మాట మాత్రం నేను ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. దేవుడు మరి ముందుగానే చూపించి ప్రార్థన చేయడానికి అవకాశం ఇచ్చారు. అలా దేవుడు తప్పించినందుకు దేవుడు వందనాలు చెల్లిస్తాను. మంచిది. ప్రతి విషయంలో కూడా దేవుడికి కృతజ్ఞతలు చెల్లించాలి. ఆయన చేసిన కార్యాలు జనంలో ప్రకటన చేయాలని వాక్యం తెలియజేస్తుంది. నిజంగానే ఆ దుష్టుడి ఆలోచన నెరవేర్చాలని అనుకున్నాడు. కుక్కను అడ్డం పంపించి అడగొట్టాడు. ఈ కాళ్ళకు పోనే ఎదిగిందని చెప్పారు కదా. తలకి తగిలితే ఏంటి? తలకి తగిలితే బ్లడ్ రాకపోయినా కానీ చెప్పలేదు. ఇంకా ఈ మాటలో డాక్టర్ చదివి డాక్టర్ అవ్వకుండా ఉన్న ఆవిడ చెప్పింది, కానీ డాక్టర్గా ఉన్నవాడు చెప్పలేదు సాక్షి. ఎందుకంటే ఈ పరిస్థితులన్నీ చూస్తుంది, తమ్ముడికి వైద్యం చేసింది కదా, ఆవిడ చెప్పాలి సాక్షి. దేవునికి స్తోత్రం. అటువంటి అపవాది ఆలోచన ఎప్పుడూ కూడా పొంచి ఉంటుందన్న. అందుకనే మన పోరాటం దురాత్మల సమూహంతో అంటున్నాడు కదా దేవుడు. ప్రభువైన యేసుక్రీస్తును కూడా శోధించి కొంతకాలం విడిచిపోయింది అని రాయబడింది వాక్యం. ఆయన బాప్తిసం తీసుకున్నప్పుడు శోధించడానికి అరణ్యంలోనికి తీసుకుపోయి ఎత్తైన పర్వతం మీదకి తీసుకెళ్ళి దుమ్ముకే అంటుంది. 91 కీర్తనలో మోషే ప్రార్థన చేశాడు కదా, 11వ వచనం, నీ పాదములకు రాయి తగలకుండా దోతలు ఎత్తుపట్టుకుంటారు అని వాక్యాన్ని చెప్తుంది. ఇక నేత్రాశను చూపిస్తుంది. ఈ దేశంలో ఈ ప్రపంచమే నాది, ఎప్పుడైతే నన్ను భూమి మీదకి ఏం చేసావో మరలా నువ్వు ఈ భూమి మీదకి వస్తావని తెలిసే ఈ భూమిని నా ఆధీనంలో పెట్టుకున్నాను, చేసిన మనిషిని నేను ఆధీనంలో పెట్టుకున్నాను. చెప్పు చేతలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా. నీకు ఈ మనుషులందరూ రక్షింపబడాలి, నీకు కావాలి కాబట్టి తండ్రికి రాజ్యం సిద్ధపరచడం వచ్చేవాడు. ఈ లోక రాజ్యాలని నీకు ఇచ్చేస్తాడు. నాకు రొంగోడు శోధించినప్పుడు ఈ మాటలు గుర్తు చేసుకో. మనిషి ఆకలితో ఉంటాడు కనుక ఆయన 40 రోజులు ఉపవాసం ఉన్నాడు కాబట్టి శరీరాశను కూడా చూపిస్తుంది. ఈ రాళ్ళను రొట్టులుగా చేసుకోమని తినమని. ప్రతి దానికి దేవుడు ఏం చేశాడంటే వాక్యంతో దాన్ని గర్తించాడు, వాక్యంతో సమాధానం చేస్తాడు. మనిషి రొట్టు వలన కాదు, ద్వితీయోపదేశకాండంలో చెప్తున్నారు కదా. ఏ మోషే ప్రార్థన గుర్తు చేసి నాకు చెప్తున్నావు, అదే ద్వితీయోపదేశకాండంలో 2వసారి ఇశ్రాయేలు ప్రజలకు ఉపదేశిస్తున్న మోషే ఆత్మచేత నింపబడిన వాడుగా మనిషి రొట్టు వలన కాదు, దేవుని మాటను నోటి ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పిన మాట నీకు గుర్తులేదా? పో ఏమన్నాడా? పో అన్నాడు. ఈ ప్రభువుని శోధించవలదు అని చెప్పాడు. అంటే వాక్యముతో సమాధానమే చెప్తాడు. అంటే దుష్టుడు కూడా వాక్యం తెలుస్తాడు. ఆ వాక్యం తెలిసిన దుష్టుడు దోషారోపణ గురించి తర్వాత ఇంటి మీదకి నింద తెద్దామని అప్పుడు దాకా మనం ఎందుకు ఉంటాం, ఈలో కానీ ఏదో చేసేద్దాం అనుకుంటాడు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఈ ఊర్లోనే ఇంత పెద్దలు కట్టుకున్న వీళ్ళు ఇది సుదీర్ఘంగా కట్టవలసిన పని అయింది. కానీ దేవుడు మరలా చేసిన ప్రార్థనలు ఆలకించి ఈ రోజులే మనం ప్రార్థనలు చేస్తాం. ఉపవాస ప్రార్థనలు 3 దినాలు. మరలా ఆయన కృతజ్ఞత చెల్లిస్తారా లేదా అని, ఆయన నామాన్ని గణపరుచుకోవాలని మళ్ళీ ఆ రోజు వచ్చేసరికి
అంతకు ముందే ఇంటిని సిద్ధపరిచి మనం ఆరాధించుకునేవారిగా దీంట్లో ప్రవేశపెట్టేస్తాం. గొప్ప దేవుడు అంటే మన ప్రార్థనలు ఆలకిస్తున్నాడని మనం గమనించాలి. ప్రతి విషయంలో కూడా దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే రఘుయేలు గారి గురించి, మామయ్య గారి గురించి చక్కటి సాక్ష్యం వింటూ వచ్చారు. ఆయన ఎంతో ప్రార్థన చేసేవాడంట. సంఘంలో కూడా ఆయన కానిది ఏదైనా వినిపిస్తే కూడా నిలదీసేవాడు. అంటే ఇతరులను బట్టి కూడా కొన్ని ఆశీర్వాదాలు మనకి వస్తూ ఉంటాయి. అది ఎరిగిన వారిగానే ఇంటి యజమానురాలు లేకపోయినా వారి సహోదరిమణి బయట ఉన్నారు చూసారా, ఆ సహోదరిమణి ఇతరులను చూస్తే అది మనకు ఆశీర్వాదం అని చెప్పేసి ఆవిడ ఎక్కడో ఉంటున్నా కానీ వృద్ధాప్య సమయంలో చూడటానికి ఆవిడ ఇంటికి తెచ్చుకోవడానికి దేవుని మనసు కలిగిన వారిని తీసుకెట్టుకున్నారు. అది అందరూ చేయలేదు. వారిని అడిగితే కూడా ఎవరు కూడా సరిపోరు. కానీ ఆ దేవుని ప్రేమ వారిలో ఉంది. అందుకని ప్రభు పిల్లలమైన మనందరం కూడా ఇటువంటి ప్రేమ కలిగి ఉండండి అని వాక్యం చెప్తున్నాం. ఈ చూడండి ఎన్ని కార్యాలు చెప్పుకుంటూ ఉంటుంది. వాక్యం లేదు, ఇంకా మనకి సమయం లేదు. అందులో ఈరోజు మనకి పెద్దలు కూడా భోజనం చెప్పారు. మన మూడు రోజులు కూడా మనం ఏం చెప్పుకుంటూ వచ్చాం? లాస్ట్ రోజు ఎక్కువ చేద్దాం ప్రార్థన. మరి వాక్యమే చెప్పాలా, ప్రార్థన చేయాలి. ఏది ఏమైనా కానీ పనికిరాని నీళ్ళు. మన శ్రీశ్రీ గారు ఎవరో తెలియదు కానీ గంగి గోపాలు గరిటెడై నన్ను చాలు కడివిడేమి కలివి పాలు కదా. అలాగా హృదయపూర్వకంగా చేసే భక్తి సమయం కాదు. దేవుడు ఎరుక కనుక అది మనం ఏ ఉద్దేశంతో ఏ ఇష్టంతో చేస్తున్నామో అది గరిటెడైనది చాలండి. కలకలైపోయి పనికిరాని నీళ్ళు కలిపి వేసిన పాలు కొండడితే ఏం ప్రయోజనం? అలాంటిది అంత అయ్యో ఇప్పుడు అలా అనుకోవసం లేదు, మనం అనుకోవసం లేదు. ముందు రోజు బాగా చేసాం, లేకపోతే ముందు రోజు ఎక్కువ చేసాం, అయ్యేం అవసరం లేదు. దేవుని సన్నిధిలో ఏక మనసు కలిగి ఏక ఆత్మతో ఆయన్ని కలిగి మనం ఆరాధిస్తున్నప్పుడు కడిబిడ్డలంట చిన్నదైనా కూడా ఈ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకున్న చిన్న మాట పరదేశం చేసి కదా. అందుముందు ఏముందో భక్తి ఉందా, గంటల తరబడి ప్రార్థన ఉందా? లేదు. అలాగా మంచి మాట, మంచి హృదయం దేవుడు చిన్నదైన దేవుడికి స్తోత్రం. కొన్ని మాటలు మనం ధ్యానం చేద్దాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరు కంటి వస్తుంది ప్రార్థనలో ఏకీకృత వాక్యం నిమిత్తం ప్రార్థన చేసుకుందాం.